హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను రెడ్ రైస్ తెచ్చాను. ఇవైతే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ రెడ్ రైస్ తింటే చాలా ఆరోగ్యం, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్నాడు. చూద్దామని తెచ్చాము. కానీ ఇవెంత ఉడకబెట్టినా అయితే ఉడకట్లేదు. మీరు ఎవరైనా కూడా తెచ్చుంటే ఎట్లా ఉడకపెట్టాలనేది మీరు కూడా పెట్టండి వీడియో. నేనైతే ఇది నిన్న ట్రై చేసిన ఉడకబెట్టడానికి. అయితే ఒకటికి ఒక కప్పు ఈ బియ్యం తీసుకుంటే రెడ్ రైస్ 4 వాటర్ తీసుకోమన్నాడు. 4 కప్స్ వాటర్ తీసుకోమన్నాడు. సరే అని పెట్టిన, కుక్కర్లో పెట్టిన. అయినా కానీ అస్సలు ఉడకలేదు. ఒక 7-8 విజిల్లు వచ్చాక చిన్న మంట మీద ఉడకపెడితే అప్పుడు ఉడికినాయి. అయితే 4 అవర్స్ నానబెట్టమన్నాడు. నానబెట్టిన అట్లా కూడా చిన్న మంట మీద కుక్కర్ పెడితేనే ఉడికింది. మీకు ఏమైనా తెలిస్తే మీరు కూడా ఇందులో యూట్యూబ్లో పెట్టండి. నాకు తెలిసింది నేను పెడుతున్నా. ఇందులో 1 కప్పు వండిన, ఇది 2-3 నెలలు వస్తుంది అన్నాడు. చూద్దాం, ఇది కూడా ట్రై చేద్దామని తెచ్చాము. ఈ రైస్ అయితే టేస్ట్గా ఉన్నాయి, కానీ ఉడకట్లేదు ఎక్కువ శాతం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెచ్చిన బాగుంటుంది అంటే తెచ్చిన. కొంచెం రైస్ తింటే కొంచెం వెయిట్ తగ్గుతారు, అది ఇది అని చెప్తే ఇది తీసుకుందాం, ట్రై చేద్దామని తెచ్చిన. మీకు కూడా ఉపయోగపడుతుందేమో అనేసి ఈ వీడియో చేసిన నేను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుందేమో, మీరు కూడా ట్రై చేయండి. లావుగున్న వాళ్ళు, కొద్దిగా ఆయాస పడేటోళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఇది తింటే హెల్త్ కూడా మంచిగా అవుతుంది. ఇంకో ఇప్పుడు ఉడకబెట్టడం అయితే చిన్న మంట మీద ఒక 8 కూతలు ఇచ్చిన, 4 అవర్స్ నానబెట్టిన. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు తెలిస్తే మటుకు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళనుకున్న వాళ్ళు, షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చక్కగా ఈ రైస్ తీసుకుంటే, చిన్న కప్పుడు తీసుకుంటే మనకి చాలా అవుతుంది. రైస్ కూడా బాగానే కొంచెం తింటే కడుపు నిండిపోతుంది. కాబట్టి ఇలాంటివి తెచ్చుకుని తినడం మంచిది. ఒక పూట అయినా ఇది తింటే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా ఇట్లా ఉడికింది చూసారా. ఇప్పుడు ఇది పప్పు పులుసు ఉన్నా, చక్కగా పులుసు కూరలు వండుకున్నా, చికెన్ వండుకున్నా, ఏది వండుకున్నా ఇంకా తప్పనిసరిగా తినాలి. కాబట్టి పెరుగులోకి చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఇట్లా వండినా నేను. ఇంకో ఫ్రెండ్స్, ఇట్లా ఉడికింది ఫైనల్గా. ఇంకా 8 కూతలు వచ్చాక చిన్న మంట మీద అట్లా వండితే ఇట్లా ఉడికింది. 4 అవర్స్ కూడా నానబెట్టాను చెప్పాను కదా మీకు. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఇది పెరుగులోకి, రైతాలోకి అట్లా తింటే బాగుంటుంది. చికెన్ పలచగా వండుకొని ఇట్లా బాగుంటుంది ఈ రైసు. వీక్లీ వన్స్ అయినా తింటే బాగుంటుంది కదా. మీరు ఒక్క పూట ఇది తిన్నా బాగానే ఉంటుంది తినగలిగిన వాళ్ళు. అట్లా అని నేను ఈ వీడియో చేసిన. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.